బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరుబాటుకు రెడీ అయింది. విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణకు తెచ్చిన ఆర్డినెన్స్ బిల్లు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడంతో వాటి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నేటి నుంచి 3 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపనుంది. ఆగస్టు 5, 6, 7న ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని జూలై 28న జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా బీసీ నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున బీసీ బిల్లుల ఆమోదం కోసం ఇవాళ పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. 6న ప్రజాప్రతినిధులందరితో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతారు. 7న సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం వినతి పత్రం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 1500 మంది ప్రత్యేక రైలులో హస్తినా చేరుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాగ్పూర్ వరకు వెళ్లారు. ఇదే ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఆలేరు వరకు వెళ్లి నాయకులు, కార్యకర్తలను ఢిల్లీకి సాగనంపారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, పీసీసీ కార్యవర్గంలోని ముఖ్య నేతల్లో కొందరు విమానాల్లో ఢిల్లీ చేరుకోగా మరికొందరు ఇవాళ బయలుదేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, ఇక ఢిల్లీలో ఏం జరగబోతుంది? తెలంగాణలో బీసీలకి 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని చెప్పేసి కూడా పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక రైల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులతో పాటు కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు, కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక రైల్లో కూడా ఢిల్లీకి కూడా బయలుదేరడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం వారు ఢిల్లీకి కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం పార్లమెంట్ ఆవరణలో ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా పార్లమెంట్ కూడా చేరుకున్నటువంటి అవకాశం ఉన్నాయి. పార్లమెంట్ లో చేరుకున్న తర్వాత రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై ఖచ్చితంగా చర్చించాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని వాయిదా తీర్మానం కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపు పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ధర్నాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అనుమతులతో పాటు ఎందుకంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకి ఈ యొక్క ధర్నా కూడా పాల్గొనబోతున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, లేని చోట ఖచ్చితంగా ఇంకా ఉద్యమం చేపట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పిలుపు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ ధర్నా సంబంధించినటువంటి అంశాలపై ఇప్పటికే రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే ఇతర ముఖ్య నేతలకు కూడా ఈ యొక్క ఇన్విటేషన్ పంపించడం జరిగింది. ఖచ్చితంగా వీరందరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఈ ధర్నాలో మాత్రం ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా కొంతమంది పాల్గొన్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో మద్దతు కూడా తెలుపుతామని చెప్పేసి కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉన్నటువంటి ఆ నేతలు కూడా ఈ విషయాన్ని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ ధర్నా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గతంలో
అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అమలు చేయాలనే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా వారు ఈ అంశాన్ని లోక్సభలో చర్చించాలని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై చర్చలు జరగలేదు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా వాయిదా తీర్మానం కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ అంశాలపై సభలో చర్చించాలి, ఇటు లోక్సభతో పాటు రాజ్యసభలో చర్చించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కూడా చేయబోతున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మాత్రం పాల్గొనేందుకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు, ఇటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఈ యొక్క ధర్నాలో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అయితే నవీన్, ఆర్డినెన్స్ బిల్లు కూడా ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. మరి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా నిర్వహించాలని, అలాగే పార్లమెంట్లో కూడా ఈ బీసీ బిల్లుకి వచ్చేసి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవైపు చూస్తుంటే మరి బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఉంది. ఏం జరగబోతుంది అనుకోవచ్చు? మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా లేదా? ఖచ్చితంగా అంటే ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై చర్చించాలని చెప్పేసి కాంగ్రెస్ కూడా డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. కానీ బీజేపీ మాత్రం దీన్ని వెనకేసి కూర్చున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అంటే ఖచ్చితంగా రిజర్వేషన్ సంబంధించిన విషయాలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కలిసి చర్చిస్తామని చెప్పేసి కూడా వైపు బీజేపీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటు ఆర్డినెన్స్ సంబంధించినటువంటి విషయానికి వస్తే రాష్ట్రపతిని వీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి రాష్ట్రపతిని కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి టైం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి ఎల్లుండి ఖచ్చితంగా రాష్ట్రపతిని కలిసి వారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మనకి సమాచారం అవుతుంది. అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకి రాష్ట్రపతి కార్యాలయం నుంచి కూడా వీరికి సమాచారం కూడా దానికి సంబంధించినటువంటి టైం షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది అందులో ఎవరెవరిని అనుమతిస్తారు, కేవలం సీఎంతో పాటు డిప్యూటీ సీఎం అనుమతిస్తారు లేదా మంత్రులను కూడా అనుమతిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.